హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్యరాజ్. ఈరోజు స్పెషల్ వచ్చేసి ఫిష్ ఫ్రై. ఎక్కువ మసాలాలు ఏం వేయకుండా మూడే ఇంగ్రీడియంట్స్ తోటి చాలా సింపుల్గా, చాలా ఈజీగా, చాలా హెల్తీగా చేసుకుందామండి. ఇది చాలా బాగుంటుంది. రండి ఎలా చేయాలనేది చూసేసుకుందాము. ఇప్పుడు నేను కేజీ వరకు ఫిష్ తీసుకున్నానండి. ఇలా సన్నగా ముక్కల్లాగా కట్ చేయించి తీసుకొచ్చుకున్నాము. దీన్ని చాలా శుభ్రంగా కడిగేసి పక్కకు పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాం. అలాగే 3 స్పూన్ల వరకు కారం వేసుకుందాం. అలాగే 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. నేను చెప్పాను కదండి, 3 ఇంగ్రీడియంట్స్ వేసుకొని చేసుకుందాం అనేసి. ఇప్పుడు ఉప్పు, కారం, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని ముక్కలకు బాగా పట్టించుకుందాం. 2 వైపులా కూడా ముక్కలకు బాగా అంటేలాగా ఇలా పట్టించుకోవాలి. చూడండి, బాగా కలిపేసుకున్నాం కదా. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చేప ముక్కలను ఒక హాఫ్ అన్ అవర్ ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకుందాం. హాఫ్ అన్ అవర్ తర్వాత ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలను తీసుకొని ఒక్కొక్కటిగా కడాయిలోకి వేసుకుందాం. ఇది చేసేటప్పుడు స్టవ్ అనేది హైలో కాకుండా, సిమ్లో కాకుండా మీడియంలో పెట్టుకొని చేసుకోవాలండి. క్రిస్పీగా మంచిగా ఫ్రై అవుతాయి. 2 వైపులా కూడా కాస్త టైం పడుతుంది, కానీ మంచిగా ఫ్రై అయ్యి మంచి టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు చూడండి, ఒక్కొక్కటిగా ఫ్రై అవుతున్నాయి కదా. తీసేసి ప్లేట్లోకి పెట్టేసుకుందాం. ఇంకా అన్ని ముక్కలు కూడా చూడండి చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా. అన్ని ముక్కలను కూడా తీసేసి పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు మిగిలిన ఆయిల్ తీసేసి కడాయిలోకి కరివేపాకు వేసుకొని వేయించుకుందాం. అలాగే కొత్తిమీరను కూడా చిన్న కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకుందాం. కరివేపాకు, కొత్తిమీర అనేది ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలను కూడా వేసుకొని ఆయిల్లో ఒకసారి బాగా ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత ఇది ఎండుమిర్చి, ఎల్లిపాయలు, జీలకర్ర, ఉప్పు వేసి మిక్సీ పట్టి పెట్టుకున్నానండి రెడీగా. ఇప్పుడు దీన్ని 1 స్పూన్ వరకు వేసుకుందాం. 1 స్పూన్ వరకు వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ముక్కలకు అన్నింటికి బాగా పట్టుకునేలాగా. ఇది చేసేటప్పుడు మాత్రము స్టవ్ అనేది మొత్తం సిమ్లో పెట్టి చేసుకోవాలి. చూడండి, ఎంతో చక్కగా టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై రెడీ అండి. ఓకే ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్స్.